ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సిరి నా నుంచి దూరం అయ్యాక నువ్వు ఉన్నావన్న మాటే అబద్ధం అనుకున్నాను. హారతి తీసుకోమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు కలకాలం ఆయురారోగ్యాలతో ఇదే ఆనందంతో హాయిగా జీవించాలి. నేను దేవుణ్ణి నిన్ను ఇలాగే దీవించు తల్లి అని అడిగానమ్మా. వరాలిచ్చే అమ్మ దీవిస్తే చాలు, అయిపోతుంది. నువ్వెప్పటికీ ఆరోగ్యంగా నీ కొడుకుతో కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఏంటి కన్నీళ్ళు? బర్త్డే బేబీ అంటే పుట్టినప్పుడే ఏడవాలి గాని పుట్టినరోజు నాడు కాదు. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. అది ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలి. ఆ దేవుడు నిన్ను హ్యాపీగా ఉంచాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే నన్ను మళ్ళీ నీ దగ్గరికి పంపించాడు. సో మరి గుడికెళ్ళి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. అందుకే పదమ్మా గుడికెళ్దాం. ఏ గుడికి నాన్నా? శివాలయం అమ్మా. అమ్మా, నా ప్రాణం కోసం నువ్వు కావేరి ఆ రోజు పడిన కష్టం ఆ శివుని మనసుని చేరింది. మీరు చేస్తానన్న మృత్యుంజయ హోమం అక్కడ లింగాభిషేకంతో ఎప్పుడో మొదలైపోయిందమ్మా. ఈరోజు నేను నా తల్లి కోసం, తన సంతోషం కోసం ఆ శివుణ్ణి నేను ప్రార్థిస్తానమ్మా. తప్పక నా ప్రార్థన ఆయనకి చేరుతుంది. పదమ్మా వెళ్దాం. గౌరీ పద. భగవంతుడా, నాకున్న క్యాన్సర్ గురించి అర్జున్ దగ్గర దాస్తున్నాను. కాని ఆ నిజం బయటపడిన రోజు ఏంటి పరిస్థితి? నీదే భారం తండ్రే. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః. పరమేశ్వర, కావేరీ శివుని ఇయాల నీ సన్నిధికి తీసుకొచ్చిన కారణం ఒకటేనయ్యా. నా భర్త కృష్ణయ్య కలగన్న రోజుని నేను నిజం చెయ్యాలనని, శివని కావేరిని 3 ముళ్ల బంధంతో ఒకటి చెయ్యాలనని. కానీ గీ ముచ్చట కావేరికి ఇంకా మాటైనా చెప్పలేదు నేను. ముందుగాల్నే గీ ముచ్చట నేను చెప్పుంటే ఆలోచించుకోనీకి సమయం కావాలేనని, ఏడాంటతోనని ఆగిపోయిన శివయ్య. ఇప్పుడు నేను కావేరి ఇష్టం గురించి ఆలోచిస్తే శివ మనసుని కష్టపెట్టిందన్నవుతా. ఏ పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటదో కూడా తెలుస్తలేదు. ముందెట్లనన్నా చేసి గీ కార్యం గట్టెక్కిస్తే గీ ఇల్లు 4 కాలాలు పచ్చగుంటదని గిదంతా చేస్తున్నా. నా ఉద్దేశంలో తప్పేవన్నున్నా
గది నేనే తీసుకుంటా. కాని శివని కావేరిని ఒకటి చేయి తండ్రి. ఏ అడ్డంకి ఎదురవ్వకుండా నువ్వే కాపాడాలి. పరమేశ్వర, కావేరి అర్జున్ని కాపాడిన నీ సన్నిధికి అర్జున్ ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. నీ గుడిలో అడుగు పెడుతూ అడుగుతున్నాను, నా బిడ్డ ప్రాణం కాపాడిన కావేరినే నా ఇంటి గడపలో కోడలిగా అడుగు పెట్టాలి. నేను దూరమైనా నా అర్జున్ని, నా ఇంటి సంతోషాన్ని ఎప్పటికీ కావేరినే కాపాడగలదు. ఇది నా చివరి కోరికగా అయినా నువ్వు స్వీకరించి నా మనోవాంఛను దీవించు. అమ్మా, పదమ్మా. ఉమ్. అమ్మా, వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని రండి. ఈలోగా అర్చన చేస్తాను. శివ, ప్రదక్షిణాలు చేసుకొని వద్దాం నడువురి. బావా, ముందు మనం చేద్దాం రా. ఆడ బోనమ్మ త్వరగా రమ్మని చెప్పింది. ఈడనేమో అమ్మ ఇడిచి పెడతలేదు. ఏం చేయాలనో ఏంటో. పరమేశ్వర, ఈ రోజుతో నేను కావేరిని బాధపెట్టిన క్షణాలు పోయి కావేరిని నా జీవితంలోకి ఆహ్వానించాలి. అర్జున్, ఏమైంది? కావేరి వాళ్ళ అమ్మగారితో గుడికొచ్చింది. పరమేశ్వర, ఇదంతా ఏదో నీ మహిమలాగే అనిపిస్తుంది. నా మనసులో మాట కావేరి అమ్మగారితో మాట్లాడ్డానికి ఇలా ఏర్పాటు చేసుంటా. ఈ తాళిబొట్టు మీకిచ్చి క్షమాపణ చెప్పాలి అనుకున్నాను, కానీ ప్రియ వాళ్ళందరి ముందు చెప్పడం మంచిది కాదనే మీకు ఇవ్వలేదు. ఒక మంచి రోజు చూసి ఈ తాళిబొట్టు మీకు ఇస్తాను. కావేరి దగ్గర నుంచి తీసుకున్న ఆ తాళి వాళ్ళ అమ్మగారికి ఇవ్వడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి నాన్నా? రేయ్ అర్జున్,